మొదటగా ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 4 శ్లోకము 21ను పరిశీలిద్దాం. జ్ఞాన కర్మ సన్యాస యోగంగా పిలువబడే ఈ అధ్యాయంలో శ్రీకృష్ణుడు కర్మ చేస్తూనే దాని బంధనాల నుండి ఎలా విముక్తి పొందాలో వివరిస్తున్నాడు. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. నిరాశీర్య చిత్తాత్మ త్యక్త సర్వ పరిగ్రహః శారీరం కేవలం కర్మ కుర్వన్నాప్నోతి కిల్బిషం. ఈ శ్లోకం అర్థమేమిటంటే శ్రీకృష్ణుడు ఇలా అంటున్నాడు, ఎవరైతే చేసే పని ఫలితంపై ఎలాంటి ఆశలు పెట్టుకోకుండా తన మనస్సును, బుద్ధిని, ఆత్మను పూర్తిగా అదుపులో ఉంచుకుంటాడో మరియు అన్ని రకాల భౌతిక ఆస్తులపై నాది అనే మమకారాన్ని విడిచిపెడతాడో అటువంటి వ్యక్తి కేవలం శరీరాన్ని నిలబెట్టుకోవడానికి అవసరమైన పనులను మాత్రమే చేస్తూ ఎలాంటి పాపఫలాలను పొందడు. అంటే అతను కర్మబంధంలో చిక్కుకోడు. ఈ శ్లోకంలో ఉన్న భావం మనకు ఏమి చెప్తుందంటే ఇది ఒక అద్భుతమైన స్వేచ్ఛాస్థితి. ఆశలు, అంచనాలు మరియు ఆస్తుల భారం మనల్ని ఎంతగా బంధిస్తోందో ఇది మనకు గుర్తు చేస్తోంది. వాటన్నింటినీ వదిలిపెట్టినప్పుడు కలిగే తేలికైన, ప్రశాంతమైన మానసిక స్థితిని ఈ శ్లోకం మనకు పరిచయం చేస్తోంది. ఇది నిజమైన అంతర్గత స్వాతంత్ర్యం. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చంటే మనం చేసే ప్రతి పనిని ఒక కర్తవ్యంగా, సేవగా భావించాలి. ఉద్యోగంలో ఫలితం గురించి అతిగా ఆందోళన చెందకుండా మన పనిని మనం శ్రద్ధగా చెయ్యాలి. మనకున్న వస్తువులను అవసరానికి వాడుకోవాలి, కాని వాటిపై యాజమాన్య భావనతో అతుక్కుపోకూడదు. ఇలా చెయ్యడం వల్ల మానసిక ఒత్తిడి తగ్గి ప్రశాంతత లభిస్తుంది. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.